తర్వాత వేసవికాలం వస్తుంది, వాటర్ కావాలంటే డిప్యూటీసీ గారు పొలం ఇచ్చారు, అలాగే ఎంపీపీ గారు మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చారు. వారికి ఆ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే డిప్యూటీ గారికి సరైన కృషి లేకపోయినా కూడా మన డిప్యూటీసీ గారు వెంటనే మన మొన్న డబ్బులు తెచ్చేయడం జరిగింది. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎక్కడ లేని విధంగా మన వాకాడు మండలంలో ఎంపీపీ గారు, డిప్యూటీసీ కానీ, సర్పంచులు కానీ, మన ఎంపీటీసీలు కానీ అన్ని రకాలుగా సహకారాలు అందజేస్తున్నారు. మండల అభివృద్ధి ఎక్కడ గుర్తుపడకుండా పార్టీ ఏదైనప్పటికీ వాళ్ళ తీర్మానాలు చూడడం జరుగుతుంది. ఎన్ఆర్జీసీలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా తీర్మానాలు ఇవ్వడం, మండలాన్ని సంస్కరించడం జరుగుతున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ సందర్భంగా వాళ్ళు విజ్ఞప్తి చేసేది ఏముందంటే, అవకాశాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు ఒకసారి ఎంపీడీఓ దృష్టికి తీసుకుని వచ్చి అలా పేపర్ చేసిన నా ఉద్దేశం. వాళ్ళకి జీవో ఇచ్చేస్తారు సార్, వాళ్ళ డిపార్ట్మెంట్ జీవో ఇచ్చారు. అది కట్టారు అనుకోండి, అది దేనికి ఎక్కడ చేస్తారా? అది అక్కడ సెక్రటరీ చేస్తాడు, అది మీరే చేస్తారు. కలెక్టర్ గారు మీరు చెప్పాలి కదా ఆఫీసర్కు. అవునండి, కలెక్టర్ విలేజ్ లో వాటర్ లేదు, ఒక విలేజ్ లో మోటార్ సైకిల్ పెడితే కావాల్సి మీరు ఒక మీటింగ్ పెట్టి చేయండి. ఒక కనుకుంటున్నాడు మీ పేర్లు లేవు, మీరు పలానేళ్ళు పడి ఏంటది? వాళ్ళు పేదవాళ్ళు, మీరు పేదవాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు పేదవాళ్ళు ఏదో చేస్తారు కదా, వాళ్ళు మీరు కనుకుంటాం కనివేసి 25 వాళ్ళ పేర్లు ఉన్నాయి. 20 ఎక్కడైనా ఆ పేర్లు ఇప్పుడు మీరు మీడియాన్ని తీసేసి తప్పుగా కనుకుంటారు, కమ్మకం చేశారు. ఆ 20 మంది వాళ్ళు మేట్లు ఉంటారు, మేట్లు వాళ్ళు తీసేస్తారా? మేట్లు తీసిపోతే ఆ పేర్లు ఎట్టుకున్నాయి, వాళ్ళ పేర్లు ఎట్టుకున్నాయి, జాబ్ పేర్లు ఎట్టుకుపోతాయి. జిద్దుబడి పాలన సాయపడాలని పేర్లు లేవు. కొంతమంది పేరు ఎందుకు లేవు? వాళ్ళ పేదవాళ్ళే కదా, పెద్ద మహారాజులు కాదు. వాళ్ళు ఏదో దరిద్రం ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు లేవంటే మీరు కనిపించినప్పుడు పేదవాళ్ళు మీరు న్యాయం చేసుకున్నా మీరు పడి విధంగా తగవేసిందా? ప్రతి పేదవాళ్ళకి అన్యాయం జరిగింది అంటే వాళ్ళ మీద పేదవాళ్ళు కావాలంటారు. ఏంటది సాయంత్రం పేదవాళ్ళు సాయంత్రం సింపుల్ ఆ విధంగా జరుగుతుంది. ఎందుకు లేదు? వ్యాపారం తీసేయాల్సి వచ్చింది. అడుగుని రజా అడుగుతున్నారు పేదవాళ్ళు, అధికారి గిరిజనసి. ఈరోజు వాకాడు మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజాప్రతినిధులు, అధికారులు మమేకమై పనిచేసి ఈ మండలాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుపోయే దాంట్లో ప్రథమ స్థానంలో ఉంటుంది వాకాడు మండలం. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి ఈ మండలాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి బృందం ఇక్కడ ఉంది కాబట్టి ఇది సాధ్యమవుతుంది. దీంట్లో ఉండేటువంటి చిన్న చిన్న లోటుపాట్లు, రుసుకుల్ని సవరించుకొని మరింత అభివృద్ధి పదం వైపు ఈ మండలాన్ని ముందుకు తీసుకుపోయడానికి అధికార యంత్రాంగం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీడియా మిత్రులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యవస్థ అన్నప్పుడు చిన్న చిన్న లోట్లు, లుసుకులు ఉంటాయి కొంచెం. అవన్నీ వాళ్ళు కూడా ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు. ఆ సమస్యలు ఏదైనా ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకుపోవడం, సవరించలేని ఉంటే మీడియా హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని స్వాగతిస్తూనే ఉంటాం. నేను చెప్పేవాడిని గతంలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ మండల ప్రజాపరిషత్తులో ప్రతిపక్షం అనేది లేనటువంటి స్థితిలో మీరే ప్రతిపక్షంగా వ్యవహరించమని చెప్పి నేను గత ప్రభుత్వ హాయంలో కూడా కోరడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి అభివృద్ధి పరంగా వాకాడు మండలానికి ఒక శుభవార్త. దుగ్గరాజపట్నం పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి ఒక తీరని కలగా ఉన్నటువంటి
ఒక్కసారి వెనక్కపోతే యూపీఏ హయాంలో ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2014లో రాష్ట్ర విభజన ప్రయత్నం జరిగేటప్పుడు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అనేటువంటి రాజధాని కోల్పోతుంది, అనేక విధాలా నష్టపోతుంది. ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే ఒక ప్రత్యేక చట్టం ద్వారా దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాంట్లో భాగంగా కొన్ని సంస్థలను ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అనేక పరిశ్రమలు, పోలవరం లాంటి ప్రాజెక్టు మంజూరైనప్పుడు తూర్పు తీర ప్రాంతంలో ఒక నౌకాశ్రయాన్ని నిర్మించాలనేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు అనేక పోటీ ఏర్పడింది. కారణం, ఆంధ్ర రాష్ట్రం విభజిత రాష్ట్రం, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండేటువంటి రాష్ట్రం. ఈ తీర ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పోర్టు మా ప్రాంతానికి రావాలని ఆశపడడం సహజం. అందులో ప్రధానంగా 4 ప్రాంతాలు పోటీదారులుగా తయారయ్యాయి. అందులో దుగ్గరాజపట్నం ఒకటి, రామాయపట్నం ఒకటి, నిజాంపట్నం ఒకటి, విశాఖపట్నంలో ఉండేటువంటి నక్కపల్లి. దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఈ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక అఖిల భారత స్థాయికి పోయినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఆలోచన, ఈ ప్రాంతానికి ఆ ప్రాజెక్ట్ రావాలనేటువంటి ఒక సుదూరమైనటువంటి ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఈ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అంతా గమనించేటువంటి వాడిని. ఆనాడు ఈ కమిటీకి ఆనాడు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి అజయ్ కలాం అనేటువంటి వ్యక్తి నాయకత్వం వస్తుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించినటువంటి అజయ్ కలాంని, అదేవిధంగా ఆనాడు షిప్పింగ్ మినిస్టర్గా యూపీఏ ప్రభుత్వంలో జీకే వాసన్ అనేటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తి, వారి తండ్రి జీకే మోహనార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. ఆ యొక్క పరిచయాలతో విపరీతమైనటువంటి పోటీ ఉన్నా కూడా దీన్ని దుగ్గరాజపట్నానికి పోర్టు తీసుకురావడమే కాకుండా పోర్టుకు అనుబంధంగా నౌకా నిర్మాణ మరియు రిపేర్లు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా జోడించి ఆ ప్రాజెక్టును ఆనాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టంలో పొందుపరచడం జరిగింది. చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి పోలవరం ఏదైతే ఇచ్చారో అదేవిధంగా దుగ్గరాజపట్నం పోర్ట్ అనేటువంటిది యాక్ట్లో పెట్టారో పార్లమెంట్ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి. దాని మూలంగానే ఆనాడు స్థానిక పార్లమెంట్ సభ్యులు రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే చింతా మోహన్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దుగ్గరాజపట్నం పోర్టు మీద ఈ ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పోర్టుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పోర్టుకు ఇబ్బందులు ఏమి లేవు. ఆనాడు కమిటీ కూడా ఏదైనా షార్ ప్రాజెక్టు వల్ల పోర్టుకు ఇబ్బంది వస్తుందంటే షార్ అబ్జెక్షన్స్ కూడా లేవని చెప్పారు. పులికాటు కూడా అబ్జెక్షన్స్ లేదు. ఈనాడు పులికాటు బఫర్ జోన్ తర్వాత ఉండేటువంటి తూపిలపాలెం దగ్గర ఈ దుగ్గరాజపట్నం పోర్టు ఏర్పడుతుంది. ఎట్టకేలకు ఏదో ప్రైవేట్ పోర్టుల వాళ్ళ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని ఆనాడు దాన్ని ఆపివేయడం జరిగింది. ఈనాడు పోర్టు లేకపోయినా నౌకా నిర్మాణ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దానికి అది మా మండలానికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ వాకాడు మండలం తరఫున ఈనాడు జరుగుతున్నటువంటి ఈ సర్వసభ్య సమావేశం ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించమని చెప్పి మండల అభివృద్ధి అధికారి గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృతజ్ఞతలు తెలియజేసేటువంటి తీర్మానాన్ని ఒకటి ఆమోదించమని చెప్పి కూడా నేను ఈ సభ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దానికి కూడా విపరీతమైన కాంపిటీషన్. ఆనాడు బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు సూర్యలంకకు తీసుకుపోవాలనుకున్నారు. అదేవిధంగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పళ్ళం రాజు గారు కాకినాడకు తీసుకుపోవాలన్నారు. ఆనాడు ఈరోజు ఎంఐఓటీ ఇక్కడ ఏర్పడిందంటే దానికి కూడా జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్ర సాంకేతిక శాస్త్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కపిల్ సిబాల్ ద్వారా అది కూడా కుపిల్పాలెంకి వచ్చేటువంటి ఈరోజు వచ్చిందంటే జనార్దన్ రెడ్డి గారి కృషి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మంజూరైంది. ఈరోజు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. ఇవన్నీ వస్తే ఈ వాకాడు మండలం యొక్క రూపురేఖలు మారుతాయి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈనాడు పోర్టు ద్వారా దాదాపు 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇది ఈ మండల అభివృద్ధికే ఒక గేమ్ చేంజర్ మాదిరిగా తయారయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా అందరం కృషి చేయాలి, అందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది.
ఇకపోతే ఉన్నటువంటి సమయంలో ప్రధానమైనటువంటి సమస్య ఈ మండలంలో మంచినీటి సమస్య. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దృష్టి పెట్టి ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య లేకుండా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని మంచినీటి అంతటి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గత సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ మండలంలో ఉండేటువంటి మంచినీటి కొరతను దృష్టిలో పెట్టుకుని 8 గ్రామాలలో ఓహెచ్ఎస్ఆర్లు మంజూరు చేయడం జరిగింది. అనేక పైప్ లైన్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 4 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ టెండర్లు రద్దు కావడం జరిగింది. ఇప్పుడైనా అధికారులు, పై అధికారులు దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క ఆగిపోయినటువంటి ఈ ఓహెచ్ఎస్ఆర్ టెండర్స్ ని దాదాపు 8 ఓహెచ్ఎస్ఆర్లు కడితే గ్రామాల్లో ఈ మంచినీటి అంతటి నివారణకు అవకాశం ఉంటుంది. దిశా మీటింగ్ లో కూడా కలెక్టర్ గారి దృష్టికి 6 నెలల ముందే తీసుకుపోవడం జరిగింది. సార్ ఈ టెండర్లు పిలిచి వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తే రాబోయేటువంటి వేసవిలో మంచినీటి సమస్య లేకుండా వాకాడు మండలం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఆ వర్కలు పూర్తి చేసేదానికి జలజీవన మిషన్ లో విపరీతమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. వాటిని మంజూరు చేసేదానికి అధికార యంత్రాంగం కింది నుంచి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇకపోతే ఈరోజు కండలేరు ప్రాజెక్టులో 45 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. 2023లో 20 టీఎంసీలు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు డ్రింకింగ్ వాటర్ కానీ ఆనాడు సెకండ్ క్రాప్ కానీ 300 క్యూసెక్లు 2 నెలల పాటు స్వర్ణముఖి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు కండలేరులో 45 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి అనేక మంది రైతాంగం వాకాడు మండలంలో కానీ కోట మండలంలో దీన్ని ఆధారపడి కండలేరులో నీళ్లు ఉన్నాయి ఇస్తారనేటువంటి ఆలోచనతో సెకండ్ క్రాప్ కూడా కొంతమంది వేశారు. స్వర్ణముఖి బ్యారేజ్ నీళ్లు రిలీజ్ చేస్తే కేవలం వ్యవసాయానికే కాకుండా పశువులు తాగునీటి అవసరాలకు కానివ్వండి, ఇక్కడి నుంచే ప్రాజెక్టులు పోతాయి. కోట ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే పోతుంది. చిట్టమూరు మండల ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే స్వర్ణముఖి బ్యారేజ్ ఆధారంగా పోతుంది. వాకాడు 3 మండలాలకి మంచినీటి సౌకర్యం కల్పించేటువంటి స్వర్ణముఖి బ్యారేజ్ కండలేరు నీళ్లు రిలీజ్ చేస్తే ఇటు తాగునీరు, సాగునీరు, పశు సంపదకు కావాల్సినటువంటి తాగునీరు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మండల సర్వసభ్య సమావేశం ద్వారా ఒక తీర్మానాన్ని ప్రతిరోజు రాబోయేటువంటి రోజుల నుంచి ఇప్పుడు మెడ్రాస్ కూడా రిలీజ్ చేశారు. వాటర్ 300 క్యూసెక్ల నీరు స్వర్ణముఖి బ్యారేజ్కి రిలీజ్ చేస్తే అన్ని అవసరాలు తీరుతాయని చెప్పి ఈ సభ ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదింపజేయమని, ఇటీవల జరిగినటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో కూడా 3 టీఎంసీలు వాటర్ స్వర్ణముఖి బ్యారేజ్ రిలీజ్ చేయాలనేటువంటిది ఒక టేబుల్ ఐటమ్ కింద ఆమోదించడం జరిగింది. దాన్ని కూడా ఒక తీర్మానం ద్వారా Don't